ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీ పరాభవన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. సింహరాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి గురువు జూన్ 1వ తారీఖు వరకు ఏకాదశి స్థానంలో ఉంటూ లోహమూర్తిగా ఉంటారు, సౌభాగ్యకరంగా ఉంటారు. తదుపరి వ్యయస్థానంలో ఉంటూ రజతమూర్తిగా ఉంటూ సౌభాగ్యదాయకంగా ఉంటారు. శని షష్టంలో ఉన్నారు. రాహుకేతువులు మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. ఇక్కడ గురువు మనకి వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆయన సౌభాగ్యకరంగా ఉన్నారు. కాకపోతే సింహరాశిలో ఉన్న విద్యార్థులకు మాత్రం కొంచెం చదువుపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ వ్యాపారస్తులకు అయితే కనుక స్పెక్యులేషన్ వ్యాపారం చేసిన వాళ్ళకి మెండుగా బాగుంటుంది. తదుపరి అష్టమంలో శని ఉండటం వల్ల వీళ్ళకి ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పర్టికులర్లీ జూన్ 26 నుంచి డిసెంబర్ 1 వరకు శని వక్రీకరించడం వల్ల అది శని వీళ్ళకి అష్టమంలో ఉండటం వల్ల తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. యోగాభ్యాసం, కాలినడక, క్రమశిక్షణతో కూడిన జీవితం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. దీనికై వీళ్ళు సంవత్సరం మొదట్లోనే రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల, శివునికి ప్రదర్శన చేయటం వల్ల మెండుగా ఉంటుంది. ఎప్పుడు కూడా రుద్రాభిషేకం చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఏంటంటే ఎప్పుడొకప్పుడు చేసుకుందామని మాత్రం అనుకోకండి. గోచారీత్యా మనకి బాగాలేదు అన్నప్పుడు రుద్రాభిషేకం చేసుకోవాలన్నప్పుడు సంవత్సరం ప్రారంభంలో చేసుకోవటం వల్ల తదుపరి ముందు వచ్చే ప్రమాదాలన్నీ కూడా మనకు తగ్గుముఖంగా ఉంటాయన్నమాట. అందువల్ల దీన్ని అశ్రద్ధ చేయకండి. ఇదేంటంటే సింహరాశి వారికి గోచారీత్యా ఈ సంవత్సరం ఎలా ఉంటుందని తెలుసుకోవటం. వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.